viewers, welcome to Hello Ladies. Wishing all Vanita viewers a very happy anniversary. మరి ఈ యానివర్సరీ సందర్భంగా మనం బ్యూటిఫుల్ డ్రెస్సెస్ కలెక్షన్ చూడడానికి రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్లో ఉన్న ఆయన షోరూమ్కి వచ్చేసామండి. మరి ఇక్కడ ఉన్న కలెక్షన్ ఏంటో ఇవాళ ఎపిసోడ్లో చూసేసేద్దాం. ఈ రోజు మనం ఆయన షోరూంలో ఉన్నాం కదండి. మరి ఇక్కడి కలెక్షన్ చూపించడానికి మనతో పాటు ఉన్నారు రాము గారు. నమస్తే రాము గారు. ఈ రోజు మాకు మా వ్యూవర్స్ కి ఏం కలెక్షన్ చూపించబోతున్నారు? పార్టీ వేర్ డ్రెస్సెస్ చూపిస్తున్నాం మేడం. ఓకే, పార్టీ వేర్ డ్రెస్సెస్ చూపిస్తున్నారండి. సో పార్టీ వేర్ అనగానే మనకి జనరల్ గా నెట్స్ లో చూస్తూ ఉంటాము, నార్కలీ సూట్స్ అలా వెల్వెట్స్ లో చూస్తూ ఉంటాం కదా. సో ఇవాళ బోల్డ్ వెరైటీ మనం పార్టీ వేర్ డ్రెస్సెస్ ని చూడడానికి ఉందండి. అనార్కలీలో మేడం. ఓకే, అండ్ గౌన్ మోడల్ స్టైల్లో ఉంది అండ్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం వర్క్ వస్తుంది. ఓకే, సో ఫ్లోర్ లెంత్ అనార్కలి సూట్ కావాలంటే ఈ ప్యాటర్న్ లో చూడొచ్చండి. ఇది వచ్చేసి మనకి హై నెక్ లో వచ్చిందనమాట. వెనకంతా మనకి నెట్ తో ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. అయితే ఫ్రంట్ నెక్ దగ్గరకు వచ్చేసరికి కాలర్ నెక్ వచ్చి కర్దానా బీడ్స్ అలాగే ఈ జర్దోజీ వర్క్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి ఎంబోజ్ అయ్యి కాలర్ అంతా కూడా వచ్చిందండి. అదే మనం ఫ్రంట్ చూస్తే కనుక ఈ యోక్ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మళ్ళీ మనకి థ్రెడ్ వర్క్ తోటి హైలైట్ చేసినట్టుగా మనం చూడొచ్చు. స్లీవ్స్ దగ్గరకు వచ్చేసరికి అలా ప్లెయిన్ స్లీవ్స్ ఇచ్చేసారండి. దానికి కూడా మళ్ళీ మనకి ఒక ప్యాచ్ ఇచ్చారనమాట. ఈ ప్యాచ్ కూడా మళ్ళీ మనకి యాష్ కలర్ లోనే కంటిన్యూ అవుతుంది. అయితే ఈ డ్రెస్ వచ్చేసి లోపలంతా మనకి సాటిన్ లైనింగ్ ఇచ్చారు. ఓకే, ఈ కలీస్ కూడా మనకి కంప్లీట్ గా కింద వరకు కంటిన్యూ అవ్వకుండా ఈ కలీస్ వచ్చేసి మనకి ఈ బార్డర్ వరకు కంటిన్యూ అయినాయండి. ఈ బార్డర్ దగ్గర నుంచి మళ్ళీ మనం బిగ్ బార్డర్ లాగా తీసుకోవచ్చు అనమాట. పైన వచ్చేసరికి ఒక సిల్వర్ షిమ్మర్ బార్డర్ లాంటిది ఇచ్చేసారు. కిందంతా కూడా మళ్ళీ మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాని మీదనే థ్రెడ్ వర్క్ ఎంబోజ్డ్ వర్క్ అంతా కూడా ఇచ్చారండి. ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. కంప్లీట్ గా కిందకు వచ్చేసరికి ఒక గోల్డెన్ ది కట్ వర్క్ బార్డర్ ని మనకి ఇందులో ఇచ్చినట్టుగా చూడొచ్చు. అంటే ఇది ఫ్లోర్ లెంత్ డ్రెస్సెస్ కాబట్టి మనం ప్యాంట్స్ కి కాంట్రాస్ట్ వేసినా లేకపోతే సేమ్ కలర్ వేసినా పెద్దగా కనిపించదు కదా. అంతే, దుపట్టా సింపుల్ ఇచ్చారు. ఓకే, దుపట్టా మనకి చాలా సింపుల్ గా ఇచ్చేసారండి. విత్ సింపుల్ గా ఉండే సిల్వర్ లైన్స్ అనేవి ఇచ్చేసారనమాట ఆల్ ఫోర్ సైడ్స్. ఓకే, సో బ్యాక్ నెక్ కనుక చూస్తూ ఉంటే ఇందాకే మనం ఇది ఒక కాలర్ నెక్ ఇచ్చారని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడంతా కూడా చూస్తూ ఉంటే కంప్లీట్ గా ప్లెయిన్ గా ఇచ్చేసేసి మధ్యలో మాత్రమే స్టోన్ వర్క్ అనేది ఇచ్చారనమాట. ఈ క్రిస్టల్స్ లో ఏవైతే కనిపిస్తున్నాయో సేమ్ ఇదే ప్యాటర్న్ మనం మళ్ళీ స్లీవ్స్ కూడా ఇచ్చినట్టుగా చూడొచ్చు కదా. దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? 8690 రూపీస్ పడుతుంది. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి పార్టీ వేర్ డ్రెస్. ఇది కంప్లీట్లీ లెజర్ వర్క్ మేడం. ఓకే, సో ఈ కలర్ వచ్చేసి జనరల్ గా మనం పార్టీ వేర్స్ కి ఎక్కువగా ప్రిఫర్ చేసే కలరేనండి. ఇది వచ్చేసి మనకి బ్లూ అండ్ గ్రీన్ మిక్స్డ్ షేడ్ లా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్ లో మనం నెక్ దగ్గర కనుక చూస్తూ ఉంటే ఇదంతా కూడా మనకి సింపుల్ గా ఉండే బార్డర్స్ నే ఇచ్చారనమాట. మళ్ళీ అదే ఫ్యాబ్రిక్ లోనే అక్కడక్కడ మనకి ర్యాండమ్ గా డిజైన్ ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ప్లస్ ఈ వర్క్ అంతా ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా మనకి స్టోన్ వర్క్ లాగా కనిపిస్తుందండి. అండ్ నెక్ దగ్గరకు వస్తే రౌండ్ నెక్ లాగా కాకుండా ఇది కొంచెం బోట్ టైప్ లో ఇచ్చారు కదా నెక్ ని. స్లీవ్స్ దగ్గరకు వస్తే స్లీవ్స్ లో కూడా మళ్ళీ అదే ఒక ప్యాచ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆల్మోస్ట్ మనకి ఆర్మ్స్ దగ్గర. అలాగే కిందకు వచ్చేసరికల్లా కింద కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారండి. దీన్ని ఏంటంటే మనకి బార్డర్స్ లాగా ఇచ్చారనమాట. అనార్కలి లాగానే డిజైన్ చేశారు. అయితే ఈచ్ కలీలో ఒక డిజైన్ లా కాకుండా 3-4 కలీస్ కి కలిపి ఒక మోటివ్ లాగా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చండి. ఈ ప్యాటర్న్ లో మనకి డిజైన్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. బార్డర్స్ కూడా మనం ఇందాక పైనుంచి చూస్తున్నట్టుగానే మనకి లేస్ ఎలాంటిది అయితే ఇచ్చారో అదే లేస్ ని కొంచెం బ్రాడ్ గా ఇచ్చి కిందకు వచ్చేసరికల్లా ఈ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ స్టోన్స్ లాంటిది ఏదైతే ఒక ప్యాచ్ తీసుకున్నారో దాన్నే మనకి హెవీ బార్డర్ లా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. సో ఫ్రంట్ లో ఇచ్చినటువంటి వర్క్ నే మనకి బ్యాక్ లో కూడా ఇచ్చారండి. సో ఈ ప్యాటర్న్ లో మనం తీసుకోవచ్చు అనమాట. బ్యాక్ నెక్ లో కూడా మనకి వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. విత్ టాజల్స్ అనగానే సింపుల్ టాజల్స్ తీసుకున్నారండి. అంటే మనకి ఫ్యాబ్రిక్ తోటే బాల్స్ చేసినట్టుగా మనం చూడొచ్చు. డ్రెస్ లోని బార్డర్స్ ఎలా అయితే ఇచ్చారో దుపట్టాలో కూడా సేమ్ అవే బార్డర్స్ ని కంటిన్యూ చేసినట్టుగా కూడా మనం చూడొచ్చు. ఆ తర్వాత మనకి లెగ్గిన్స్ దగ్గరకు వచ్చేసరికల్లా మనకి ప్లెయిన్ గా ఉండే ఒక లెగ్గిన్స్ ఇచ్చారండి. సో చుడీ ప్యాంట్స్ లాగా ఇచ్చారనమాట. దీని కాస్ట్ వచ్చేసి మనకి 12,700 రూపీస్ దాకా పడుతుంది. అండ్ ప్యూర్ జార్జెట్ లో చూపిస్తుంది. ఓకే, ప్యూర్ జార్జెట్ లో ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే మనం యోక్ పార్ట్ లో కనుక చూస్తూ ఉంటే ఇదంతా కూడా మళ్ళీ మనకి టిష్యూ గోల్డ్ లో ఇచ్చారండి. హెవీగా కనిపిస్తుంది అనమాట. అలాగే నెక్ దగ్గరకు వస్తే సింపుల్ కాలర్ నెక్ లాగా ఇచ్చేసేసి ఇందులో కూడా మనకి 2 సన్నటి బార్డర్స్ లాగా ఇచ్చారు. ఓవరాల్ గా మనకి ఏంటంటే పర్ల్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ గోల్డెన్ టిష్యూ మీద కూడా టోటల్ గా మనకి సిల్వర్ తోటి ఆరీ వర్క్ లాంటిది ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఇక స్లీవ్స్ దగ్గరకు వస్తే ప్లెయిన్ స్లీవ్స్ లాగా ఇచ్చేసి కిందకు వచ్చేసరికి అలా గోల్డెన్ ఫ్యాబ్రిక్ ని ఇచ్చారు ఒక ప్యాచ్ లాగా. ఇక మనం బార్డర్స్ దగ్గరకు వస్తే
కనుక ఈ బార్డర్స్ లో మనకి పింక్ బేస్ ఇచ్చారండి, దాని మీదనే సిల్వర్ తోటి ఫ్లవర్స్ అలాగే క్రీపర్స్ డిజైన్ అంతా కూడా తీసుకున్నారు. అటు ఇటు చూస్తూ ఉంటే కనుక మళ్ళీ మనకి ఆరెంజ్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ లోనే తీసుకున్నారు. మళ్ళీ పైకి వచ్చేసరికి ఒక గోల్డెన్ ఫ్యాబ్రిక్ తోటి బార్డర్ లాగా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. సో ఇదే మనకి రెండు వైపులా కూడా కంటిన్యూ అవుతుందండి బార్డర్స్. మన బ్యాక్ నెక్ దగ్గరికి వచ్చేసరికి ఒక కీ హోల్ నెక్ అనగానే జనరల్ గా మనము రౌండ్ నెక్ లోనే చూస్తూ ఉంటాం, అలా కాకుండా ఇది వచ్చేసి మనకు కొంచెం డిఫరెంట్ డిజైన్ లో ఇచ్చారనమాట. దీని దుపట్టా ఎలా వస్తుందో చూద్దామా. అండ్ ప్యూర్ షిఫాన్ పళ్ళు మేడం. ఓకే, సో ఇందులో మార్బుల్ షిఫాన్ తీసుకున్నారండి. దీనికి కూడా మళ్ళీ కంప్లీట్ గా ప్లెయిన్ పింక్ కలర్ ఇచ్చారు కాబట్టి ఫ్యాబ్రిక్ అంతా కూడా దానికి కాంట్రాస్ట్ లో మళ్ళీ మనకి ఆరెంజ్ తోటి వెల్వెట్ ఫ్యాబ్రిక్ తోటి లైనింగ్ అంతా పైపింగ్ అంతా కూడా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఇక బాటమ్ దగ్గరికి వచ్చేసరికి బాటమ్ కూడా కంప్లీట్ పింక్ కలర్ ఇచ్చేసి బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ మనకి ఆరెంజ్ అండ్ గోల్డ్ షేడ్స్ ఇందులో ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. దీని కాస్ట్ ఎంత పడుతుంది? 7,990 మేడం. 7,990 రూపీస్. ఓకే, సో అయితే ఇప్పుడు మీరు దసరా నుంచి దివాళీ వరకు ఏదైతే ఆఫర్ పెట్టారో ఆ ఆఫర్ ఓన్లీ మనకి హాఫ్ సారీస్ మీదనే ఉందంటారా లేకపోతే డ్రెస్సెస్ మీద ఉంటుంది? ఓకే, మరి చూస్తున్నారు కదండి మనకి చాలా మంచి ఆఫర్ కూడా ఉందండి. అయితే వనిత టీవీలో ఈ హలో లేడీస్ ప్రోగ్రామ్ చూసి మనకి ఈ ఆయనా షోరూమ్కి వచ్చి అప్రోచ్ అయితే కనుక మనకి 10 నుంచి 20% దాకా డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం హాఫ్ సారీస్ మీదనే కాదండి, మనకి ఇలాంటి పార్టీ వేర్ సూట్స్ మీద కూడా ఈ ఆఫర్ అనేది లభిస్తుంది. కాబట్టి వెంటనే ఈ ఆఫర్ని అవైల్ చేసేసుకోండి. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి, నైస్ పార్టీ వేర్ డ్రెస్ అండి. ఇది వచ్చేసి ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, సో మనం ఇందాక నుంచి నెట్ డ్రెస్సెస్ లేకపోతే వెల్వెట్ అంటున్నాం కదా, రెండింటిని కలిపిన కాంబినేషన్లో ఈ బ్యూటిఫుల్ డ్రెస్ అనేది డిజైన్ చేశారండి. మనం యోక్ దగ్గర అంతా కూడా చూస్తూ ఉంటే కనుక వెల్వెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు, దీనిలోనే మనకి సెల్ఫ్ వైట్ లైన్స్ అనేవి ఇచ్చేసారనమాట. ఇంకా నెక్ దగ్గర మనకి నెక్ లైన్ వచ్చేసేసి పర్ల్ వర్క్ ఇచ్చారు, అలాగే గోల్డ్ తోటి ఈ నక్షి వర్క్ అనేది ఇచ్చేసినట్టుగా మనం చూడొచ్చు. సో సేమ్ నెక్ మనకి బ్యాక్ లో కూడా కంటిన్యూ అవుతుంటుందండి. అయితే ఆర్మ్ హోల్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ మనకి సిల్వర్ షిమ్మర్ తోటి పైపింగ్ లాగా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. మళ్ళీ వేస్ట్ దగ్గరకు వచ్చేసరికి చిన్న బెల్టెడ్ ప్యాటర్న్ లాగా ఇచ్చారనమాట. ఇదంతా కూడా మనకి గోల్డ్ మీద మనకి సిల్వర్ కలర్ సీక్వెన్స్ తో వర్క్ వచ్చినట్టుగా మనం చూడొచ్చు. అండ్ కలీస్ అంతా కూడా చూస్తూ ఉంటే కలీస్ అంతా కూడా మనకి గోల్డెన్ థ్రెడ్ వర్క్ వచ్చిందండి. అంటే ఈ జరీ వర్క్ కాకుండా సింపుల్ గా గోల్డ్ కలర్ లో మనకి థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారనమాట. హెవీగా మనకి వర్క్ అంతా కనిపిస్తూ ఉంటుంది. ఇది బేస్ వచ్చేసేసి మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు, దాని మీదనే థ్రెడ్ వర్క్ ఆరీ వర్క్ అనేది ఇచ్చేసారండి. వేస్ట్ బెల్ట్ దగ్గరికి ఏవైతే మనకి బార్డర్స్ ఇచ్చారో అవే బార్డర్స్ ని మనకి 3 times కంటిన్యూ చేసి మధ్యలో వచ్చేసరికల్లా మళ్ళీ మనకి యోక్ లో యూజ్ చేసిన ఈ వెల్వెట్ ఫ్యాబ్రిక్ వైట్ కలర్ లో తీసుకున్నారండి. దానిలోనే మళ్ళీ మనకి సెల్ఫ్ లైన్స్ అనేవి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఫ్రంట్ అంతా చాలా హెవీగా వర్క్ ఇచ్చారు కాబట్టి బ్యాక్ వచ్చేసరికల్లా కొంచెం ప్లెయిన్ గా వదిలేసారండి నెట్ ని. సో మనకి ఫ్రంట్ లో నెక్ ఎలా అయితే కనిపిస్తుందో బ్యాక్ కూడా యాజ్ ఇట్ ఈస్ గానే ఉంది. కింద కలీస్ అంతా కూడా ప్లెయిన్ గా ఇచ్చేసేసి మళ్ళీ బార్డర్స్ ని కూడా మనకి ఫ్రంట్ లో ఇచ్చినటువంటిదే కంటిన్యూ చేశారు. బాటమ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ గా వైట్ కలర్ లోనే ఇచ్చారండి. మనం కాంట్రాస్ట్ కావాలి అనుకుంటే కనుక గోల్డ్ కలర్ తో కూడా మ్యాచ్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక ఎనీవేస్ ఇది ఫ్లోర్ లెంత్ కాబట్టి బాటమ్స్ ఎక్కువగా ప్రిఫర్ కూడా చేయట్లేదు. ఇప్పుడు దీనికి దుపట్టా ఎలా వచ్చింది? కంప్లీట్ గా ప్లెయిన్ వైట్ లో ఇచ్చేసేసి జీరో నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లో మళ్ళీ మనకి సింపుల్ గా సిల్వర్ షిమ్మర్ ని మాత్రమే పైపింగ్ లాగా తీసుకున్నట్టుగా మనం ఆల్ 4 sides చూడొచ్చండి. దీని కాస్ట్ ఎంత పడుతుంది? 8,690 రూపీస్. ప్యూర్ భాగల్పూరి సిల్క్ మేడం. ఓకే, భాగల్పూరి సిల్క్ లోని ఓకే పార్టీ స్ట్రైట్ కట్ ఇది కంప్లీట్లీ. ఓకే, అండ్ రెగ్యులర్ అనార్కలి కాకుండా ఓకే అండ్ ప్యూర్ స్ట్రైట్ కట్ లో ఉంది. ఓకే, అనార్కలీస్ మరి టూ మచ్ ఫ్యాషన్ లోకి వచ్చేసిన తర్వాత కూడా కొంతమంది స్ట్రైట్ కట్స్ ని మళ్ళీ ప్రిఫర్ చేస్తున్నారండి. సో అలాంటి వాళ్ళు ఈ ప్యాటర్న్స్ లో తీసుకోవచ్చు. ప్యూర్ భాగల్పూరి సిల్క్ ఫ్యాబ్రిక్ మీద మనకి కలర్ కూడా చాలా డీసెంట్ గా కనిపిస్తోందండి. దీని మీద వర్క్ చూస్తూ ఉంటే కనుక ఆల్ ఓవర్ వర్క్ వచ్చినట్టుగా కాకుండా మనకి షోల్డర్స్ దగ్గర నుంచి అంటే యోక్ పార్ట్ వరకు అనమాట, బ్రెస్ట్ వరకు కూడా మనకి హెవీగా ఈ వర్క్ అనేది కనిపిస్తుంది. దీనిలోని మళ్ళీ మనకి ఫ్రెంచ్ నోట్స్ యూజ్ చేశారు, సీక్వెన్స్ యూజ్ చేశారు, అలాగే సన్నటి గోల్డెన్ బీడ్స్ కూడా యూజ్ చేశారండి. అలాగే మళ్ళీ మనకి ఇక్కడ మ్యాంగో మోటివ్స్ లో అయితే ఏవైతే ఇచ్చారో దానిలోనే మళ్ళీ మనకి ఫిల్లింగ్ గా థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారనమాట. కింద పార్ట్ దగ్గరికి వచ్చేస్తే కనుక మనకి
ఈ ప్యాటర్న్ లో మళ్ళీ మనకి చిన్న చిన్న ప్యాచెస్ లాంటి మోటివ్స్ లాగా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. అండ్ 3 సైడ్స్ వచ్చేసరికల్లా మళ్ళీ మనకి సింపుల్ గా ఉండే బార్డర్స్ ని తీసుకున్నారండి. కాలర్ ఇచ్చేసారు కాబట్టి వెనకాలంతా కూడా కొంచెం రొటీన్ గా ఇచ్చేసారు అనమాట, ప్లెయిన్ గా ఇచ్చేసారు. స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికి స్లీవ్స్ కూడా మళ్ళీ మనకి 3/4 స్లీవ్స్ లాగా ఇచ్చి దానిలో కూడా మనకి దామన్ లో యూజ్ చేసిన బార్డర్స్ నే స్లీవ్స్ కూడా యూజ్ చేసినట్టుగా మనం చూడొచ్చు. బాటమ్ కాంట్రాస్ట్ బాటమ్ ఇచ్చాడు. ఓకే, అండ్ ప్యూర్ క్రేప్ పళ్ళు ఇచ్చాడు. ఓకే, ప్యూర్ క్రేప్ తో మనకి దుపట్టా అనేది ఈ ప్యాటర్న్ లో డిజైన్ చేశారు. అయితే దీనికి మళ్ళీ మనకి బటన్స్ అనేవి రెడ్ కలర్ లో యూజ్ చేశారు కాబట్టి ఆ రెడ్ కలర్ టచ్ అనేది మిస్ అవ్వకుండా సింపుల్ గా మనకి బార్డర్స్ అనేవి మళ్ళీ రెడ్ కలర్ లోనే ఇచ్చారు. ఇక బాటమ్ దగ్గరికి వచ్చేసరికల్లా సేమ్ అంటే మనకి దుపట్టా ఇచ్చిన కలర్ లోనే బాటమ్ ని కూడా డిజైన్ చేశారండి. దీని కాస్ట్ ఎంత పడుతుంది? 8,910 రూపీస్. ఓకే, 8,900. ఓకే, చాలా బాగుందండి. సో చూస్తున్నారు కదండి, రెగ్యులర్ డ్రెస్సెస్ కంటే చాలా కొత్తగా ఉన్నాయి. ఇలాంటి డ్రెస్సెస్ కలెక్షన్ ని మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే కనుక రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్ లో ఉన్న ఆయన షోరూమ్ కి మీరు ఇచ్చేసేయండి. రెగ్యులర్ అనార్కలి అండ్ స్ట్రైట్ కట్ చూశారు కదా మేడం, ఇది జాకెట్ మోడల్. ఇది ఓకే, మనకి చూడడానికి ఇది రెగ్యులర్ అనార్కలి ప్యాటర్న్ లానే కనిపిస్తూ ఉంటుందండి. అందుకనే మనకి పైన యోగ్ దాకా ఒకలాంటి ఫ్యాబ్రిక్ లాంటిది ఇచ్చి కిందకి వచ్చేసరికల్లా కలిసి ఈ ప్యాటర్న్ లో ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. కాకపోతే ఇది వచ్చేసి మనకి కోట్ మోడల్ అండి. సో కావాలి అనుకుంటే ప్లెయిన్ గా కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు. అలాగే కోట్ మోడల్ ని కంటిన్యూ చేయాలి అనుకుంటే కనుక ఈ కోట్ ని కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి డిటాచబుల్ కోట్ అనమాట. ఇంకా నార్మల్ గా మనం దామాన్ని కనుక చూస్తూ ఉంటే దానికే మనకి ఫుల్ స్లీవ్స్ అనేవి ఇచ్చేసారు. ఈ స్లీవ్స్ లో కూడా హెవీగా మనకి ఈ గోల్డెన్ థ్రెడ్ తోటి వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. పైపింగ్ వచ్చేసరికి స్లీవ్స్ కి మనకి గోల్డ్ అలాగే రెడ్ కలర్ తోటి పైపింగ్ ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. అయితే ఈ ఓవర్ కోట్ ఏదైతే ఇచ్చారో దీని వచ్చేసి మనకి ఒక బనారసి బ్రొకేట్ డిజైన్స్ అనేది తీసుకున్నారనమాట. దీనిలోనే మళ్ళీ మనకి కింద లోటస్ మోటివ్స్ ని ఒక బ్లాక్ కలర్ లో ఒకటి అలాగే గోల్డ్ కలర్ లో ఒకటి 2 రోస్ లా మనకి ఇచ్చేసేసి బటన్స్ ని కూడా చాలా గ్రాండ్ గా డిజైన్ చేసినట్టు మనం చూడొచ్చు. ఒకవేళ కోట్ ని ప్రిఫర్ చేయని వాళ్ళకి లోపల ప్రిన్సెస్ కట్ ఇచ్చేసి ఒక మంచి బ్రూచ్ ఇచ్చినట్టుగా కూడా కనిపిస్తూ ఉంటుందండి. బ్లాక్, గోల్డ్ అండ్ సిల్వర్ ఈ 3 షేడ్స్ కనిపిస్తున్నట్టుగా మనకి ఈ ప్యాటర్న్ లో డిజైన్ చేశారనమాట. బార్డర్ లో కూడా మనకి హెవీగా ఇచ్చేసారండి బూటీస్. మనకి స్లీవ్స్ దగ్గర ఎలాంటి హెవీ బూటీస్ అయితే ఇచ్చారో అలాంటి బూటీస్ ని మళ్ళీ మనకి బార్డర్ లో కూడా ఇచ్చినట్టుగా చూడొచ్చు. బాటమ్ వచ్చేసి మరూన్ కలర్ లో ఇచ్చారండి. మనకి కావాలనుకుంటే కనుక ఈ ప్యాటర్న్ లోనే తీసుకోవచ్చు. గోల్డ్ తో ప్రిఫర్ చేసుకునే వాళ్ళు అలా కూడా తీసుకోవచ్చు. ఎవరైనా సింపుల్ గా నార్కలి సూట్ లాగా వేసుకోవాలి అనుకుంటే కూడా వితౌట్ దుపట్టా వేసుకోవచ్చు. ఆల్రెడీ కోట్ వచ్చింది కాబట్టి కోట్ తో కూడా మనం వేసుకుంటే కనుక ఇంకా దుపట్టా వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. లేదు అంటే కనుక ఏదైనా మరూన్ దుపట్టాతో మనం మ్యాచ్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత పడుతుంది? 5,490 రూపీస్ మేడం. ఓకే, 5,490 రూపీస్. బ్రైడల్లో ఎక్స్క్లూజివ్ సూట్ మేడం. ఓకే, దీంట్లో మొత్తం జర్కన్ వచ్చింది మేడం. అండ్ జర్కన్ అండ్ లోపల మొత్తం క్రోషా వచ్చింది. క్రోషా మొత్తం హ్యాండ్ వర్క్, దాని లోపల సీక్వెన్స్ మొత్తం వర్క్ వచ్చింది. అండ్ సిగ్నల్ థ్రెడ్ హ్యాండ్ వర్క్ తో ఉంది మేడం. అండ్ దీని ఇంకోటి నెక్ కూడా మనకు రౌండ్ నెక్ సింపుల్ గా ఉండే ఒక బోట్ నెక్ అనేది ఇచ్చేసారండి. హై నెక్ లా కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి సీ త్రూ నెక్ లాగా తీసుకోవచ్చు అనమాట. ప్లెయిన్ నెక్ ఇచ్చేసి దాని మీద అంతా కూడా జర్కన్స్ తోటి మనకి వర్క్ ఇచ్చారు. అలాగే లైనింగ్ అంతా కూడా మళ్ళీ మనకి అవుట్ లైన్ అంతా రెడ్ కలర్ తో ఇచ్చినట్టుగా చూడొచ్చు అండి. మళ్ళీ కింద బస్టియర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా మళ్ళీ మనకి సీక్వెన్స్ తోటి ఇచ్చారనమాట. దాని మీదనే మళ్ళీ మనకి థ్రెడ్ వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. సో చాలా డిఫరెంట్ గా మనకి డ్రెస్ కనిపిస్తుంది. వేస్ట్ లైన్ దగ్గరికి వచ్చేసరికల్లా కొంచెం డిఫరెంట్ గా ఈ వర్క్ అంతా కూడా ఇచ్చారనమాట. స్టోన్ వర్క్ ఇచ్చారు, అలాగే మళ్ళీ మనకి థ్రెడ్ వర్క్, అలాగే బీడ్స్ వర్క్ ఇవన్నీ కూడా కలిపి మనకి ఇచ్చినట్టుగా చూడొచ్చు. అదే మనం కలీ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తూ ఉంటే కనుక ఇది కూడా షేడెడ్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నారు. పైనుంచి అంతా కూడా క్రీమ్ షేడ్ లో కంటిన్యూ అయ్యి కిందకి వచ్చేసరికల్లా కొంచెం పీచ్ షేడ్ అనేది వచ్చిందండి. మరి ఫైనల్ గా బార్డర్స్ దగ్గరికి వస్తే కనుక నంబర్ ఆఫ్ బార్డర్స్ ఇందులో ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ప్రతిదీ కూడా మళ్ళీ మనకి హెవీగానే బార్డర్స్ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇందాక మీరు చెప్పినట్టుగా లోపల వచ్చేసి మనకి క్రోషియా తోటి ఒక లైనింగ్ ఇచ్చారండి. అది మనకి పైన నెట్ లో నుంచి ఎలివేట్ అవుతూ కనిపిస్తుంది. దానికంటే కిందకి చూస్తే కనుక మనకి ఇంకొక లేయర్ లో టోటల్ గా సీక్వెన్స్ వర్క్ తీసుకొని సింపుల్ గా గోటా పత్తిని మనకి బార్డర్ లో ఇచ్చినట్టుగా చూడొచ్చు అనమాట. దీని బ్యాక్ నెక్ కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఇచ్చినట్టు మనం చూడొచ్చు అండి. కంప్లీట్ గా డీప్ నెక్ ఇచ్చారు. ఒక కీ హోల్ నెక్ లాగా దీన్ని డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చు. దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? ఇది 17,690 మేడం. 17,690 రూపీస్ పడుతుంది. మరి దీనికి బాటమ్ ఏ విధంగా వచ్చింది? బాటమ్ కాంట్రాస్ట్ ఇచ్చాడండి మనకి. కాంట్రాస్ట్ అనగానే రెడ్ కలర్ లో ఇచ్చారండి. మనకి లైక్రా ఫ్యాబ్రిక్ లో ఇచ్చారు కాబట్టి ఇది కంఫర్టబుల్ గానే ఉంటుంది. అండ్ దీనికి దుపట్టా ఎలా ఇచ్చారు? దుపట్టా కూడా సేమ్ లైట్ పీచ్ కలర్ ఇచ్చాడండి. ఓకే, అండ్ కింద మల్టీ కలర్ వచ్చేది కదా, అదే పళ్ళు ఇచ్చాడు మనకి. ఓకే, సో ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారండి. స్లీవ్స్ కూడా ఇచ్చాడండి మనకు. అవసరం ఉంటే స్లీవ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. దానిలో విత్ లైనింగ్ ఇచ్చాడు. ఓకే, ఒకవేళ స్లీవ్స్ కావాలి అనుకుంటే మనం నెట్టెడ్ స్లీవ్స్ ట్రాన్స్పరెంట్ గా వేసుకోవచ్చు. లైనింగ్ కావాలి అనుకుంటే కనుక మళ్ళీ మనకి సాటిన్ లైనింగ్ కూడా ఇచ్చారు కాబట్టి అలా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. అంటే స్లీవ్లెస్ ప్రిఫర్ చేయని వాళ్ళు ఈ ప్యాటర్న్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి మనకి 17,690.
ఓకే జీరో నెట్ లో ఉంది మేడం. ఓకే సెల్ఫ్ వర్క్ లో ఉంది. నైస్. లెమన్ ఎల్లోలో కావాలంటే కనుక ఇలా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. నెక్ దగ్గరికి వచ్చేసరికి మనకి కాలర్డ్ నెక్ లాగా వచ్చింది. యోక్ అంతా కూడా బేస్ మనకి లోపల ఫ్యాబ్రిక్ అంతా కూడా ప్లెయిన్ గా తీసుకున్నారు. పైకి వచ్చేసరికల్లా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీదనే మనకి ఈ ఫ్లవర్స్ కానీ క్రీపర్స్ కానీ మోటివ్స్ అంతా కూడా ఎంబ్రాయిడర్డ్ డిజైన్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుందండి. సెల్ఫ్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు అనమాట. అలాగే మళ్ళీ మనకి వేస్ట్ బెల్ట్ దగ్గర కూడా చూస్తూ ఉంటే దీనే మనకి క్లౌడీ డిజైన్ లో తీసుకున్నారు. లోపల కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ లాంటివి ఇచ్చేసేసి కంటిన్యూ చేశారు. కలీస్ అంతా కూడా ప్లెయిన్ గా ఇచ్చేసేసి కిందకి వచ్చేసరికి 3 డిఫరెంట్ టైప్స్ లో మనకి బార్డర్స్ ని డిజైన్ చేసినట్టు చూడొచ్చు. ఒక బార్డర్ అంతా కూడా ప్లెయిన్ షిఫాన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. దాని మీదనే మనకి గోల్డ్ కలర్ తోటి సింపుల్ గా ఉండే ఫ్లవర్ మోటివ్స్ అనేవి ఇచ్చేసారు. అదే కింద చూస్తే కనుక ఒక ప్లెయిన్ నెటెడ్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాని మీదనే హెవీగా ఉండే ఈ థ్రెడ్ వర్క్ తోటి మనకి ఫ్లవర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కంప్లీట్ గా కిందకి వచ్చేసరికల్లా గోల్డెన్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటి తీసుకొని దాన్ని ఒక బార్డర్ లాగా యూజ్ చేసినట్టు మనం చూడొచ్చు. అలాగే దీనికి కూడా కావాలనుకుంటే మనకి స్లీవ్స్ కూడా అటాచ్ చేసుకునే ప్రొవిజన్ కూడా ఉంటుందండి. బ్యాక్ నెక్ వచ్చేసరికల్లా బ్యాక్ వచ్చేసి మనకి పై నుంచి కూడా ఈ కలీస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉన్నట్టు చూడొచ్చు మనము. ఆల్రెడీ కాలర్ నెక్ వచ్చేసింది కాబట్టి సింపుల్ గా మనకు ఒక సిల్వర్ లైన్ మాత్రమే వెనకాల కనిపిస్తూ ఉంటుంది. ఫ్రంట్ లో ఇచ్చినటువంటి బార్డర్స్ ని మనకి బ్యాక్ కూడా కంటిన్యూ చేసినట్టుగా మనం చూడొచ్చు అండి. ఇది సింగిల్ కలర్ లోనే ఉంది కాబట్టి డెఫినెట్ గా దీని దుపట్టా ఇంకా బాటమ్ కూడా మనకి సేమ్. ఓకే సెల్ఫ్ షేడ్ లోనే కనిపిస్తూ ఉంటాయండి. ఈ ప్యాటర్న్స్ లో కూడా తీసుకోవచ్చు. సో దీని కాస్ట్ ఎంత పడుతుంది? 6990 మేడం. 6990 రూపీస్. ఓకే సో చూస్తున్నారు కదండి. ఇలాంటి కలెక్షన్ మీకు కూడా కావాలి అనుకుంటే కనుక రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్ లో ఉన్న ఆయన షోరూమ్ కి మీరు కూడా విచ్చేసేయండి. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ మేడం. టైల్ కట్. ఓకే ఫ్రంట్ అంతా కూడా మనకి ఈ ప్యాటర్న్ లో ఇచ్చారండి. అంటే టైల్ కట్ అనగానే మనకి ఏమనిపిస్తుంది అంటే కట్ అంతా కూడా మనకి ఈవెన్ గా ఉండకుండా ఫ్రంట్ వచ్చేసరికి పైకి అంతా డిజైన్ ఉండి వెనకాలకు వచ్చేసరికి కంప్లీట్ గా కిందకి వేలాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని డైమండ్ కట్ అని కూడా అంటారు అనమాట. నెక్ దగ్గర నుంచి చూస్తూ ఉంటే కనుక అంటే ఆరెంజ్ లోనే టోటల్ గా కూడా తీసుకున్నట్టు మనం చూడొచ్చు. ఆరెంజ్ లోనే డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. దీని మీదనే సెల్ఫ్ చెక్స్ లాగా వచ్చేసి మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడంతా కూడా బేస్ వచ్చేసి మనకి పింక్ కలర్ కొంచెం కాంట్రాస్ట్ కలర్ ఆరెంజ్ కి పింక్ కలర్ లో తీసుకొని దాని మీదనే కుందన్ వర్క్ అండ్ గోల్డెన్ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. అండ్ మధ్యలో వచ్చేసరికల్లా సింపుల్ గా ఉండే బీడ్స్ కూడా ఇందులో అటాచ్ చేశారండి. స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి సీక్వెన్స్ స్లీవ్స్ యూజ్ చేస్తారు. దీన్నే మనం బ్యాక్ నెక్ లో కూడా చూడొచ్చు. ఆ తర్వాత మనకి డ్రెస్ అంతా కూడా అనార్కలి ప్యాటర్న్ లోనే కంటిన్యూ అవుతూ ఉంటుంది. కిందకి వచ్చేసరికల్లా మనకి సీక్వెన్స్ బార్డర్స్ ఇచ్చారు. దానికి అటాచ్మెంట్ లోనే మళ్ళీ మనకి ఫ్యాన్సీ బార్డర్స్ ని కూడా ఇందులో అటాచ్ చేసినట్టుగా చూడొచ్చు. అయితే మళ్ళీ మనం బ్యాక్ నెక్ కనుక చూస్తూ ఉంటే ఫ్రంట్ లో ఇచ్చినటువంటి పైపింగ్ ని ఇచ్చేసేసి ఇక్కడ ఏంటంటే పైన డోరీ లాంటిది ఇచ్చారండి కొంచెం డిఫరెంట్ గా ఉండడం కోసం. వెనకాలంతా కూడా అనార్కలి కట్ లాగానే వచ్చి డైమండ్ అనగానే మనకి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు అనమాట. టైల్ కట్ లో మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. బార్డర్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ డ్రెస్ అంతా కూడా కంటిన్యూ చేసినట్టుగా మనం చూడొచ్చు. వెనకాల వచ్చేసి కంప్లీట్ గా మనకి సీక్వెన్స్ తోటి బాడీని డిజైన్ చేసినట్టుగా చూడొచ్చు. సేమ్ వస్తుంది. ఓకే ఆరెంజ్ కలర్ లోనే ప్లెయిన్ గా తీసుకున్నారు. ఎందుకంటే డ్రెస్ అంతా కూడా మనకి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ కాబట్టి. అండ్ దీనికి కావాలి అనుకుంటే మనం కాంట్రాస్ట్ కలర్ లో బాటమ్ వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది కట్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఫ్రంట్ నుంచి మనకి దో ఇది వెనకాల నుంచి ఫ్లోర్ లెంత్ లో కనిపించిన ఫ్రంట్ నుంచి మనకి కొంచెం పైకి ఉంటుంది కాబట్టి మనం కాంట్రాస్ట్ కలర్ బాటమ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. దీని కాస్ట్ ఎంత పడుతుంది? 9250 మేడం. 9250 రూపీస్. నైస్ అండి. ఇలాంటి వెరైటీస్ లో ఇంకా మనకి ఏమైనా డ్రెస్సెస్ ఉన్నాయా? చాలా ఉన్నాయి. ప్యూర్ జార్జెట్ లో మేడం. మనకి చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఎందుకంటే ఇందులో 2-3 డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ నియాన్ మనకి యూజ్ చేశారన్నమాట. ఇది మొత్తం సింగిల్ థ్రెడ్ హ్యాండ్ వర్క్ ఇది. ఓకే సో దీనిలోని ప్రత్యేకత ఏంటంటే ఇదంతా కూడా సింగిల్ థ్రెడ్ హ్యాండ్ వర్క్ అండి. నెక్ దగ్గరికి వచ్చేసరికి కాలర్డ్ నెక్ లాగా వచ్చేసి ఓన్లీ నెక్ లైన్ అంతా కూడా మనకి హెవీగా ఈ థ్రెడ్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మిగతా అంతా కూడా రాయల్ బ్లూలో మనకి కలీస్ అంతా కూడా ప్లెయిన్ గా ఇచ్చేసారండి. బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం హెవీ బార్డర్స్ తీసుకున్నారు. పింక్ కలర్ అలాగే ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. వీటిలోని మోటివ్స్ కూడా ఏవైతే మనకి నెక్ లైన్ దగ్గర యూజ్ చేశారో అవే వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. మనకి సింగిల్ థ్రెడ్ తోటి హ్యాండ్ వర్క్ అనేది మనకి ఇచ్చేసినట్టు చూడొచ్చు అనమాట.
అయితే బ్యాక్ నెక్ ఎలా వచ్చింది ఒకసారి చూద్దామా. బ్యాక్ కూడా మంచిగా రౌండ్ నెక్ ఇచ్చారు. ఓకే, బ్యాక్ కూడా మళ్ళీ మనకి కీ హోల్ నెక్ లాగా ఇచ్చారండి. పైకి కాలర్ నెక్ లాగా ఇచ్చేసారు కాబట్టి వెనకాల కూడా మనకి నెక్ లైన్ అంతా కూడా ఈ డిజైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ప్లెయిన్ గా ఉండే మనకి స్లీవ్స్ తీసుకొని మళ్ళీ మనకి ఈ వర్క్ తోనే కంటిన్యూ చేస్తూ మనకి బార్డర్స్ లాగా కూడా స్లీవ్స్ కి ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. దీని బాటమ్ ఎలా వచ్చింది? బాటమ్ సేమ్ సాటిన్ ఇచ్చాడండి. ఓకే, సాటిన్ బాటమ్ ఇచ్చేసి సింపుల్ గా ఉండే మనకి బార్డర్స్ అనేవి బాటమ్ లో కూడా ఇచ్చినట్టుగా చూడొచ్చు. అయితే దుపట్టా వచ్చేసరికి కొంచెం కాంట్రాస్ట్ గా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. మనకి ప్లెయిన్ పింక్ కలర్ తో తీసుకున్నారండి. దానికే మనకి నియాన్ కలర్ ఆరెంజ్ తోటి సింపుల్ గా బార్డర్స్ అనేవి 4 సైడ్స్ ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. దీని కాస్ట్ ఎంత పడుతుంది? 7690 రూపీస్. కలర్ వచ్చేసి మనకి బేజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి. అయితే పైనంతా కూడా మనకి వెల్వెట్ తీసుకున్నారు, మిగతా అంతా కూడా మళ్ళీ మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నట్టుగా చూడొచ్చు. వెల్వెట్ లోనే మనకి సెల్ఫ్ అంతా కూడా గోల్డ్ తోటి వర్క్ ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు అండి. ఇదంతా కూడా యోక్ అన్నమాట. యోక్ నుంచి కంప్లీట్ గా కిందకి వచ్చేసరికి కలీస్ అంతట్లో కూడా మనకి ఫైన్ గా ఉండే ఒక ఎంబ్రాయిడర్డ్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. ఇదంతా కూడా పైన ఇచ్చినటువంటి వర్క్ ని ఇంకొక బార్డర్ లాగా తీసుకున్నారు. మధ్యలో వచ్చేసరికి మ్యాంగో మోటివ్స్ లాగా హెవీగా ఇచ్చినట్టుగా కూడా మనం చూడొచ్చు. ఫైనల్ బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి బ్లాక్ వెల్వెట్ తీసుకున్నారు, అలాగే గోల్డ్ కలర్ తోటి మనకి ఆల్టర్నేట్ గా బార్డర్స్ అనేవి కూడా తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు. బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసరికి యోక్ అంతా కూడా మళ్ళీ మనకి ఫ్రంట్ లో ఇచ్చినటువంటి హెవీ వర్క్ నే ఇచ్చారు. వెనకాలంతా కూడా మళ్ళీ మనకి కొంచెం ప్లెయిన్ గా ఇచ్చేసారు అనమాట. దీనికి దుపట్టా ఎలా వచ్చింది? సేమ్ సెల్ఫ్ ఇచ్చాడండి. ఓకే, దుపట్టా వచ్చేసి మనకి జీరో నెట్ లో సెల్ఫ్ ఇచ్చేసారండి. సేమ్ కలర్ లో కనిపిస్తూ ఉంటుంది. విత్ సింపుల్ గా ఉండే బార్డర్స్ ని తీసుకున్నారు. అలాగే బాటమ్ దగ్గరికి వచ్చేసరికల్లా మళ్ళీ మనకి అది కూడా కావాలంటే కాంట్రాస్ట్ లో మనం బ్లాక్ కలర్ లెగ్గిన్స్ వేసుకోవచ్చు, లేదు అంటే కనుక సెల్ఫ్ కలర్ లో కూడా తీసుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత పడుతుంది? 6450 రూపీస్. 6450 రూపీస్. అయితే ఈ డ్రెస్ కి మనం టాజిల్స్ కూడా అడిషనల్ గా ఇచ్చారండి. చూస్తూ ఉంటే కనుక మనకి గోల్డ్ అండ్ బ్లాక్ బేజ్ ఈ 3 కలర్స్ తో కలిపి ఒక మధ్యలో బీడ్ వర్క్ ఇచ్చారు. అలాగే చిన్న చిన్న బాల్స్ లాగా ఇచ్చినట్టు సింపుల్ టాజిల్స్ ని కూడా దీనికి డిజైన్ చేశారన్నమాట. నెక్స్ట్ డ్రెస్ చూపిస్తున్నాం స్ట్రైట్ కట్ లో. ఓకే, సో మనకి చాలా కొత్తగా కనిపిస్తుందండి ఈ డ్రెస్ అంతా కూడా. కోట్ మోడల్ లాగా కనిపిస్తుంది కదా, దీనిలోని ప్రత్యేకత ఏంటండి? ఈ స్ట్రైట్ కట్ ప్లాజో మోడల్ అంటారు మేడం. ఓకే, అండ్ దీంట్లో మీకు ప్యాంట్ అనేది అండ్ చుడిదార్ అండ్ షల్వార్ కాకుండా ప్యాంట్ స్టైల్ ఇస్తుంది ప్లాజో. ఓకే, సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది ఇది. ఓకే, ఇదంతా కూడా మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చినట్టు మనం చూడొచ్చు అండి. ప్లాజోస్ అనగానే మనకి ప్యాంట్ స్టైల్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. పైనంతా కూడా మనకి లూజ్ గా వచ్చేసి కిందకి వచ్చేసరికి మరీ టైట్ గా కాకుండా నార్మల్ గా ఒక ప్యారల్ కట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్యాటర్న్ లో మనకి బాటమ్ ని డిజైన్ చేశారు. అయితే మనం ఇప్పుడు దామన్ గురించి మాట్లాడుకుంటే కనుక దామన్ లో మళ్ళీ మనకి కాలర్డ్ నెక్ అనేది ఇచ్చారండి. దానిలో కూడా హెవీగా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ తోటి వర్క్ అంతా ఇచ్చేసారు. అండ్ ఈ ప్లాజోస్ వేసుకుంటే మనకి అది ఎలివేట్ అవ్వడం కోసం ఏంటంటే ఫ్రంట్ నుంచి మనం చూస్తూ ఉంటే కనుక ఒక వరకు కూడా ఒక లెవెల్ వరకు కూడా కంప్లీట్ గా స్టిచ్ అయిపోయి అక్కడ నుంచి మనకి ఓపెన్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. బాటమ్ డిజైన్ ఏదైతే ఉంటుందో అదంతా ఎలివేట్ అవుతున్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. కింద నుంచి చూస్తూ ఉంటే మనకి కోట్ మోడల్ లాగా ఇలా ఓపెన్ చేయొచ్చేమో అన్నట్టుగా కనిపిస్తుందండి. అండ్ బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి కూడా పైనుంచి మనకి కొంచెం డిఫరెంట్ గా ఇస్తారండి. ఈ స్లిట్స్ అనేవి మనకి ఆల్మోస్ట్ అంటే లోవర్ పార్ట్ దగ్గర నుంచి కాకుండా మనకి ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఈ చెస్ట్ దగ్గర నుంచే మనకి ఈ స్లిట్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి అనమాట. కొంచెం కిందకి వచ్చేసరికల్లా దీన్నే మళ్ళీ మనకి కంటిన్యూషన్ లో తీసుకొని కిందకి వచ్చేసరికి బేస్ వచ్చేసి వెల్వెట్ తీసుకున్నారు. దాని మీదనే ఎంబోస్డ్ గోల్డెన్ తోటి థ్రెడ్ వర్క్ అంతా ఇచ్చేసేసి కొంచెం డిఫరెంట్ స్టైల్లో మనకి ఇది డిజైన్ చేసినట్టు చూడొచ్చు. బ్యాక్ ఎలా వస్తుందో చూద్దామా. బ్యాక్ ఏం లేదు, కంప్లీట్ గా ప్లెయిన్ గా ఇచ్చేసారు బ్యాక్. ఓకే, సో ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారు. మనకి ఫ్రంట్ ఇచ్చినటువంటి బార్డర్స్ నే బ్యాక్ లో కూడా కంటిన్యూ చేసినట్టు మనం చూడొచ్చు. స్లీవ్స్ దగ్గరకు వచ్చేసరికి స్లీవ్స్ లో కూడా మళ్ళీ మనకి ఫుల్ స్లీవ్స్ తీసుకున్నారు కాబట్టి మధ్యలో అంతా కూడా ఈ వెల్వెట్ ప్యాచ్ అనేది ఒకటి తీసుకున్నారు. కిందకి వచ్చేసరికల్లా మనకి దామన్ లో యూజ్ చేసినటువంటి బార్డర్స్ నే స్లీవ్స్ లో కూడా యూజ్ చేసినట్టు కూడా చూడొచ్చు. దుపట్టా ఎలా వస్తుంది చూద్దాం. దుపట్టా సేమ్ పీచ్ కలర్. ఓకే, సో రన్నింగ్ కలర్ లో ఇచ్చేసేసి సింపుల్ గా ఉండే బార్డర్స్ ని మనకి దుపట్టాలో డిజైన్ చేసినట్టు కూడా చూడొచ్చు. దీని కాస్ట్ ఎంత పడుతుంది? 10,990 రూపీస్. 10,990 రూపీస్. రైట్ అండి. రాము గారు, మరి ఈ రోజు బ్యూటిఫుల్ పార్టీ వేర్ కలెక్షన్ ని మాకు మా వ్యూవర్స్ అందరికీ చాలా చక్కగా చూపించినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.
మరి వాళ్ళ కలెక్షన్ అంతటిని చూశారు కదండి. ఈ కలెక్షన్ మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే కనుక రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్లో ఉన్న ఆయన షోరూమ్కి మీరు కూడా విచ్చేసేయండి. మరొకసారి ప్రేక్షకులందరికీ 6వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.